వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. యోగాతో ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు, ప్రధాని మోడీ. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు. జలసంద్రమైన విశాఖ సాగర తీరం. రాష్ట్రంలో మరో లగర్చెర్ల తరహా సంఘటన. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 7 లక్షల మంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ వివాదంగా మారింది. ఈ నెల 22 ఆదివారం రోజున భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలంటూ ఉత్తర్వులు జారీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోని బంగారు బోనంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారికి బోనం సమర్పించడం ఏమిటని ప్రశ్నించారు. నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు బోనం సమర్పణ పై మంత్రి కొండ సురేఖ పెద్ద మనసు చేసుకుని మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. నువ్వు జరగమన్నావు, నేను ఇటు జరిగిన ముఖం కనబడుతున్నదని నువ్వు వరంగల్ జిల్లా నమ్మకం. అమ్మవారు అనగానే భక్త ప్రజలతోటి ఎంతో నిష్టగా ప్రతి కార్యక్రమం కొన్ని తరతరాలుగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి అమ్మవారు. సరే, మన ఎల్లుండో 22వ తారీఖు రోజు బోనం తీసుకొని వస్తున్నారు అని చెప్పడం జరిగింది. బోనం తీసుకొచ్చిన సంతోషం, అమ్మవారి ఇష్టమైతే తప్పకుండా వస్తారు. కానీ గుడి పరిసరాల్లో కానివ్వండి, చుట్టూ ఏరియాలో కానివ్వండి, జంతువు బలి కానీ ఇక్కడ తాగి రావటం కాదు. ఎందుకంటే జనరల్గా బోనం అనగానే అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే. ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి, అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చినా, జంతువు బలి చేసినా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఎవరిష్టం వాళ్ళది, ఇది కాదు కదా. అది ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా. ఇక్కడ మనోభావాలు ప్రజలు తెలంగాణలో ఇంత పెద్ద అమ్మవారి గుడి ఎక్కడ లేదు వరంగల్ జిల్లాలో. మరి వాళ్ళు ఉన్న ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఎవరిని అడిగి ఎవరికి వాళ్ళు తీసుకోకపోవటం అనేది ఇది. చూడండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పిన మొట్టమొదటి దీన్ని ఆలోచించండి, పునరాలోచించండి. మేధావులు, పండితులు, ఎంతోమంది షావుకారులు, నిత్యం వచ్చే భక్తులు, నాకు 100 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి కాబట్టి దాని మీద నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. దాంట్లో తప్పు మేము చేసుకుంటాం, చేసుకోండి. నేను దాన్ని చేసేదేముంటుంది అందులో. గ్రామదేవతలకు మాత్రమే బోనం పెడతారు, ఇలాంటి అంతే కదా. గ్రామదేవతలకే కదా పెట్టేది బోనం అయితే. అది అందరికి దిగబెరిగిన సత్యం. అది కొత్తగా ఏదో మేమేదో చేస్తామని అనుకొని పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఏది పడితే అది నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇచ్చేస్తే అక్కడ ఎందరో మనోభావాలు దెబ్బతింటాయి. అందరిని అడిగి తీసుకొని ఉండే మేము అనేది దానికి ఏదో వ్యతిరేకంగా పోతున్నాం, ఇంకేదో చేస్తున్నామని కాదు. అడిగి ఇక్కడ సాంప్రదాయాలు, సంస్కృతి ఏమున్నది, దీన్ని ఏం చేయాలని ఆలోచనతోటి పోతే చాలా బాగుండేది. మేమేం కాదన్నట్లే కదా దాన్ని. ఇదే కార్యక్రమాన్ని ఇంకా
గ్రామ దేవతలు ఎన్నో ఉన్నాయి కదా ఇక్కడ, ఆడబెడదాం పట్టండి. మేమేమంటున్నా, రేపు బోనం తీసుకొచ్చిన అమ్మవారికి మేము వ్యతిరేకించట్లేదు, కానీ రేపు ఏదైనా జరగరాని జరిగితే మనకు ఒక చెడ్డ పేరు వస్తుందని ఆలోచనతోటే నేను మంచి సూచన సలహా రిక్వెస్ట్ చేస్తున్నా అన్నది. ప్రపంచ యోగా దినోత్సవం భారతదేశానికి దక్కిన గొప్ప గౌరవం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామని అన్నారు. యోగా విశిష్టతను ఋగ్వేదంలో చెప్తే దాన్ని ప్రధాని మోడీ విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో మనం ముందుకు వెళ్లాలని అన్నారు. ఉదయ బ్రహ్మస్వరూపం మధ్యాహ్నేతు మహేశ్వర సాయంకాలేతు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సుమాంజలి తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నేడు చౌదరిగూడలో సౌరభ్ ద్వారా ఆన్లైన్ యోగా హ్యాబిట్స్ బోధ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 7 లక్షల మంది పాల్గొన్నారు. యోగాలో పాల్గొన్న వారు డి శ్యామ్ సుందర్ రెడ్డి ట్రైనర్ మాట్లాడారు. మీరు ఉందండి, మీరు ముందు అందరు వృక్షాసనకి వచ్చేయండి. కూర్చుంటే మంచిగా వస్తుంది. నువ్వు ఉండవేమి సర్పంచ్ సాబ్, నువ్వు ఉండవేమి
మన అందుకే కొట్టే బాగుంది ఈ మ్యాట్లకి మన మ్యాట్ గానా మ్యాట్ రావాలి మ్యాట్ ఉండనే ఇది ఉండాలి మ్యాట్ కనబడు ఫ్యాట్ బర్నింగ్ కానీ హెల్త్ కానీ సో రెగ్యులర్గా ఇక్కడ గ్రీన్ టీ తాగేసి ఇక్కడికి మళ్ళీ డిస్పర్స్ రోజు మాకు సందీప్ అన్నకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు రెగ్యులర్ ఇక్కడ అసెంబ్లీ అవుతానికి మా ఆఫీస్ మాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. దినోత్సవం సందర్భంగా మా గురువు గారు అయినటువంటి శ్యామసుందర్ రెడ్డి గారు చర్లపల్లి వార్డన్గా పనిచేస్తూ మాకు 30-40 మందికి యోగా అంటే ఏదో మాకు తెలియదు, అసలు ఆసనాలు ఏదో మాకు తెలియదు. అలాంటి సేపు వాకింగ్ చేసి వార్మప్ చేసుకొని యోగా చేసుకొని ఒక 2 గంటలు ఈడ కష్టపడి పోతే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉత్తేజపరుస్తూ మనకు సహాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు ఆరోగ్య అన్ని సంపదల కన్నా ఆరోగ్య సంపదే మెయిన్ ఉత్పత్తి కనుక ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరు యోగా చేయని వాళ్ళు కూడా యోగా చేసుకొని ఆరోగ్యవంతులు కావాలని నేను కోరుచున్నాను. జై ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా గురుగారు శ్యామసుందర్ రెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మేము 12 మంది స్టార్ట్ చేసినాము, ఇవాళ 30 దాకా అయ్యేది. చాలా సంతోషంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం, ధన్యవాదాలు. ఆనందంగా జీవించండి, మీ పిల్లలతో మీరు సుఖశాంతులతో బ్రతకాలని మేము ఈ యోగా డే సందర్భంగా ఈ మా చౌదరుడు తరపున అందరినీ దేశవ్యాప్తంగా అందరినీ కోరుకుంటున్నాం. యోగా చేయండి. ధన్యవాదాలు. మేము ఆరోగ్యం మహాభాగ్యం అన్న ఒక పదాన్ని తీసుకొని ఈ పచ్చటి వాతావరణంలో రోజు వాకింగ్ చేసి ఆ తర్వాత యోగా ఆసనాలు, మాకు ఇంతకుముందు ఆసనాలు అంటే కూడా తెలియదు. ఈరోజు మేము ఏ ఆసనమైనా అవలీలగా చేస్తూ ప్రాణాయామం ప్రతి ఒక్కటి మేము మంచిగా చేసుకుంటున్నాం. దీనికి మా యోగాకు వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాను. యోగా కాబట్టి ఆరోగ్యం మనకు చాలా బెస్ట్. కాబట్టి కొంచెం మనం ఈరోజు అంతా కలుషితమైన వాటర్, కలుషితమైన వాతావరణంలోనే కలుషితమైన ఫుడ్ కూడా తింటున్నాము. కాబట్టి మార్నింగ్ అందరూ దయచేసి యోగా చేసుకుంటే ఆరోగ్యాలు కొంచెం హెల్త్గా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అంటే ఒక సిస్టమేటిక్ అలవాటు అయిపోయింది 220 రోజుల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి. సో మాలో ఎవరికి ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు, హెల్త్ ఇష్యూస్ లేవు, అందరూ హెల్తీగా ఉన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి అందరూ ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మా యోగా టీంకి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భాస్కరన్ మాట్లాడారు. మత్తు పదార్థాల అలవాటుతో యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ విద్యార్థులకు సూచించారు. నాశముక్త భారత్ యాంటీ డ్రగ్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా గంజాయి మరియు మాదక ద్రవ్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్తో పాటు పోలీస్ సిబ్బంది, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. One more. Breathe out, bend to the right side and take your left hand, come to the center. Now breathe out, bend to the left side, relax, come to the center. యోగా డేకి హార్దిక శుభాకాంక్షలు. మీ అందరికీ ఫిట్నెస్ మంచి ఉంది. బహుశా ఆర్ఐ గారు
మంచి ఫిట్నెస్ వాళ్ళకి సెలెక్ట్ చేసి తీసుకువచ్చారా? ఐ రిక్వెస్ట్ మీ అందరికి ఇదే విధంగా మీ ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. యోగా ఈజ్ నాట్ వన్ డే. ఒక రోజు మనము యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము, కానీ యోగా ప్రతిరోజు ప్రతి బ్రీదింగ్ యోగా ఉంది. డేకి కూడా అవసరం లేదు. డేలో దాదాపు మేము 21,000 టైమ్స్ బ్రీత్ చేస్తాము. ఈ అన్ని బ్రీదింగ్ ఒక యోగాకి భాగం ఉంది. మీరు కాన్షియస్ గా బ్రీత్ చేసిన, కాన్షియస్ గా అంటే జాగ్రత్తగా ఉండి, మనము వెళ్తున్నప్పుడు చెప్తున్నాము కదా, జాగ్రత్తగా వెళ్ళడానికి టైంలో జాగ్రత్తగా ఉండండి, ఉండడానికి టైంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడ ఉంటే మీ పోస్చర్, మీ బ్రీదింగ్, మీ థింకింగ్ అందరు మీ కంట్రోల్ మీద ఉండాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్, ఆ ట్రైనింగ్ మనకు యోగాతో వస్తుంది. మీకు మీ మీద కంట్రోల్ అయితే బయట ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సమాధానం చేసుకోవచ్చు. ఇదే మనకు ఇండియన్ ఫిలాసఫీ. వేరే వాళ్ళకి గెలిచిన ముందు మనకు ఉన్న వీక్నెసెస్, మనకు ఉన్న ప్రాబ్లమ్స్, మనకు ఉన్న భయం మీద గెలవాలి, మనకు ఉన్న లిమిటేషన్స్ మీద గెలవాలి. బాడీలో మనకు 2 కాళ్ళు ఇవ్వడం జరిగింది, కానీ అప్పుడు ఒక కాలు మీద ఉండి మనకు వాల్యూ అర్థమవుతుంది. ఒక కాలు మీద మనము స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎంత బ్యాలెన్స్ కి అవసరం. ఈ బ్యాలెన్స్ మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సో మీ అందరికి మళ్ళీ ఒకసారి చాలా ఆర్గనైజ్ చేసిన మన ఏసీపీ సిఆర్ గారికి, ఆర్ఐ గారికి, అందరు ఆఫీసర్స్ కి, మెన్ కి, ఇక్కడికి వచ్చిన మనకు గైడ్ చేసిన గైడ్స్ కి, యోగా టీచర్స్ కి అందరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోదార్కని స్థానిక లక్ష్మీనగర్ మండలం దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్స్ ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తీసుకున్నానే ముక్క ద్వారా పని రాము చేయాలి. కొట్టు యాక్టివ్ కావాలి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఇవాళ లక్ష్మీనగర్ మండలం ఆర్కే గార్డెన్స్లో అంతర్జాతీయ వ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని అద్భుతంగా గొప్పగా ప్రభుత్వ లాంఛనాలతోటి ఈరోజు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ యోగా గురూజీ నరోత్తమ్ రెడ్డి గారు, అలాగే భాస్కర్ రెడ్డి అన్న, కోడూరి రమేష్ గారు, సోదరి హారిక, అపర్ణ గారు, ఇంకా చాలామంది మిత్రులు ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. యోగా అనేది మన సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి. ఈ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వారి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఈరోజు జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగాని జరుపుకుంటూ ఉన్నారంటే ఆహారం లేకుండా కేవలం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి సంవత్సర కాలం వాళ్ళు తపస్సు చేసినటువంటి చరిత్రని మనం చదువుతూ ఉంటాము. కాబట్టి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యోగా చేయడం ద్వారా
ఆరోగ్యంగా ఉంటాడనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టే ఈరోజు ప్రభుత్వం ఇంత గొప్పగా బాధ్యత తీసుకొని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యోగ భూమిలో పుట్టడం అనేది మన అదృష్టంగా భావించుకోవాలి. ప్రతి ఒక్కరూ యోగాని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా భావిస్తూ మా వంతు బాధ్యతగా సమాజంలో ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి. ఇంకా చాలామంది యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అదేదో కేవలం ఈరోజు యోగా డే రోజు 1 గంట 2 గంటలు సమయం ఇవ్వడం కాదు. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా బిజీ లైఫ్ లోపల ప్రతి ఒక్కరు కూడా కేటాయించాలని ప్రజలందరికీ కూడా విన్నవిస్తూ మరొకసారి మరి మాకెంతో అద్భుతంగా ఈరోజు అనేక విషయాల్ని మాకు అందించినటువంటి యోగా గురూజీ నరోత్తమ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సూచనల్ని తప్పకుండా మేము పాటిస్తాము జీవితంలో. ఇవాళ ఇక్కడ కూడా యోగాకి సంబంధించి వారు చెప్పినటువంటి సమస్యని కూడా తప్పకుండా మేము దృష్టిలో పెట్టుకొని ఆ పరిష్కారం కోసం ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్. భారత్ మాత. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో యోగా డే స్పెషల్ పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రధాని మోడీ ఈ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను ఆవిష్కరించారు. ప్రపంచ యోగా దినోత్సవం ప్రారంభం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్టాంప్లను విడుదల చేశారు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యం సంయుక్తంగా జూన్ 21 అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు యోగాసనాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ మాట్లాడారు. Back pain and open to be shown by these 9th class boys here are called as Surya Namaskaras. And under Surya Namaskaras we have and patience and also that is a very beautiful pose. Clap and encourage them as the performance. Let's hear your clap. So let us at this point. All the asanas of yoga. Thank you so much. Speed up.
So, see the result of which, since you practice, that is the reason today the poses seem so professionally correct. Right? Whatever poses that asanas, it's not just meant for International Yoga Day. You do it today as a part of activity, and from tomorrow onwards you won't do it. It should not be like that. It should be, the yoga practice should be a part of your life. This is my sincere request to my teachers also. నేషనల్ యోగా డే సందర్భంగా మా స్థానిక ఇండియన్ పబ్లిక్ స్కూల్ అయినటువంటి మా స్కూల్లో లయన్స్ క్లబ్ తరఫున యోగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇందులో మా పిల్లలు అత్యధికంగా పాల్గొని మంచి ఆసనాలతో పాటు వారి యొక్క శిక్షణ ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు, అలాగే పాల్గొన్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మరియు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో యోగా 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి మొదలుకుంటే 10th క్లాస్ పిల్లలతోటి యోగా కార్యక్రమాలు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణ లోపల చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క స్టూడెంట్కు మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున ఒక బిస్కెట్ ప్యాకెట్ మరియు ఒక అరటి పండును కూడా వారికి ఏదైతే బాడీ డెవలప్మెంట్ కొరకు అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా లయన్ మిత్రులందరికీ, మరి అదేవిధంగా ఈ ఇండియన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అయినటువంటి సంజీవ్, మా ఈనాటి ప్రెసిడెంట్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.